విశ్వవార్తల సమాహారం ఈఎన్ఎస్ లైవ్కు స్వాగతం. నేను మీ బాలు. ఇక మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ, డిఆర్ఓ భవానీ శంకర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. గత కొంతకాలంగా విశాఖ కలెక్టరేట్ వేదికగా ఈ ఇద్దరు గ్రూప్ 1 అధికారుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఆ కోల్డ్ వార్ కాస్త తారాస్థాయికి చేరుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రంగంలోకి దిగడంతో పాటు సిఎస్ వీళ్ళిద్దరినీ జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ అంశం విశాఖలో చర్చనీయాంశం అవుతుంది. కలెక్టరేట్లోని ఆర్డీఓ, డిఆర్ఓల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న కలెక్టర్ ఈ విషయంలో మిన్నకుండిపోయారు. అంతేకాదు ఈమెను ఆర్డీఓ శ్రీలేఖను రక్షించడానికి, సేవ్ చేయడానికి ఉత్తరాంధ్రకు చెందిన ఆమె సామాజిక వర్గానికి చెందిన ఓ ఎంపీ విశేషంగా కృషి చేసినా కూడా ఆర్డీఓను సేవ్ చేయలేకపోయారు. ఇప్పుడు వెంటనే ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీరిద్దరిని జీఏడీకి రిపోర్ట్ చేయాలి అని ఆదేశించడం ప్రస్తుతం విశాఖలో చర్చనీయాంశం అవుతుంది. అంతేకాదు విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ స్థానిక పత్రికలపై కూడా వ్యతిరేకంగా పనిచేశారు. ఆ సమయంలో మీడియా నుంచి, పత్రికల నుంచి కూడా ఆమె తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఇక ఎందుకు ఈ వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచిందనే అంశాన్ని తెలుసుకుంటే, ఆర్డీఓ శ్రీలేఖ ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. అది ఏంటంటే, డిఆర్ఓ భవానీ శంకర్ ఖర్చులను ఆర్డీఓ ఆఫీస్ మరియు ఆర్డీఓ ఆఫీస్ లిమిట్స్లోని తహసీల్దారులు భరించాల్సి వస్తుంది. నెలకి 20 నుంచి 30 వేల రూపాయల సరుకులకే ఖర్చు పెట్టాల్సి వస్తుందని రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై కూడా ఎందుకు ఇచ్చారంటే, ఆర్డీఓ శ్రీలేఖ చేస్తున్న వ్యవహారాలపై సమాధానం చెప్పాలంటూ డిఆర్ఓ భవానీ శంకర్ నోటీస్ ఇవ్వడంతోనే ఆమె కూడా తనదైన శైలిలో రిప్లై ఇవ్వడంతో కథంతా తెరపైకి వచ్చింది. కలెక్టరేట్ వేదికగా జరుగుతున్న ఈ తంతునిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. సీరియస్ అవడంతో పాటు ఇద్దరు అధికారులను ఒకేసారి బదిలీ చేయడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఇద్దరు అధికారులు కూడా జీఏడీలోకి రిపోర్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన ఆర్డీఓ సామాజిక వర్గానికి చెందిన ఓ ఎంపీ ఎంత సేవ్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా అస్సలు వీలు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చినా కూడా వీరి యొక్క బదిలీని ఆపలేకపోయారు. ప్రస్తుతం ఆర్డీఓ శ్రీలేఖ, డిఆర్ఓ భవానీ శంకర్లను బదిలీ చేయడం కలెక్టరేట్లోని వర్గాలు, అధికారులను భయం కొలిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళిద్దరిపై పక్షాన నిలబడి మాట్లాడిన అధికారులను ఏ విషయంలో చుట్టుముడుతుందని చెప్పి కలెక్టరేట్ వర్గాలు కూడా భయపడుతున్నాయి. అంతేకాదు వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నా కూడా జిల్లా కలెక్టర్ ఎలాంటి మాట్లాడలేదనే అపవాదు, ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ను కూడా బదిలీ చేస్తారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కానీ గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అత్యధిక బదిలీలు, ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల్లో కూడా విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయలేదు. కానీ ప్రస్తుతం ఆర్డీఓ శ్రీలేఖ, డిఆర్ఓ భవానీ శంకర్లను జీఏడీకి రిపోర్ట్ చేయమన్న తర్వాత ఆ యొక్క ప్రభావం జిల్లా కలెక్టర్పై కూడా పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విషయం విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలోనే చర్చనీయాంశం అవుతోంది. ఈ ఎవరా ఎంపీ, ఆ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఎవరా అంటూ రాష్ట్ర రాజకీయ పార్టీలో కూడా చర్చ మొదలయ్యింది. అంతేకాదు ఇద్దరు గ్రూప్ 1 అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఒకే విషయమై సస్పెండ్ చేసినంత పనిగా వాళ్ళిద్దరిని జీఏడీకి రిపోర్ట్ చేయమని చెప్పడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. దీనికి సంబంధించిన కీలక సమాచారం రాబోయే వీడియోలో మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతవరకు స్టే ట్యూన్. అంతవరకు చూస్తూనే ఉండండి ఈఎన్ఎస్ లైవ్, అరచేతిలో విశ్వవార్తల సమాహారం. నేను మీ బాలు, సైనింగ్ ఆఫ్.